యేసుక్రీస్తు ప్రభువారు గాడిద మీద వెళ్తా ఉన్నారు కదా, అప్పుడు వెనకమాల శిష్యులు బిగ్గరగా దేవుని స్తుతిస్తా ఉన్నారంట. ఏమని? దావీదు తనయ ఆ పాట. దేవునికి స్తోత్రం. ఇటు చూడండి అమ్మా, అందరు ఇటు హలో ఇటు 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 చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనకు వచ్చింది ఇటు ఇటు కదా, అటు 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 ఏదో జరుగుతూ ఉంటుంది. ఇటు చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హోసన్నా హోసన్నా, దావీదు హోసన్నా హోసన్నా అని గంభీరమైనటువంటి స్వరంతో ప్రభువును స్తుతిస్తూ ఉన్నారంట. అందరు చెప్పండి, ఏ స్వరంతో? బిగ్గరగా. అందరు చెప్పండి, గట్టిగా చెప్పండి. బిగ్గరగా కేకలు వేయచ్చు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. నాకు తెలిసి మీ స్వరం ఇది కాదు, ఉంది అసలు స్వరం ఉంది. ఉందా? అయ్యా వెనకమాల రెండో లైన్ పెద్ద అయినా ఉందా? వీళ్ళ స్వరం ఇది కాదు కదా. రైట్. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. హోసన్నా అని బిగ్గరగా కేక వేస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నారంట. అలాగున దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట పక్కన వారికి కొంచెం అది డిస్టర్బెన్స్గా ఉంది, గోలగా ఉంది. వారు వచ్చి యేసయ్యతో చెప్తా ఉన్నారు, యేసయ్య ఇదిగో నీ శిష్యులు చూడు గందరగోళం చేస్తూ ఉన్నారు, కొంచెం వాళ్ళకి చెప్పు సైలెంట్గా ఉండమని అని చెప్పారంట. ఏమని చెప్పారు? సైలెంట్గా ఉండమని వాళ్ళకి చెప్పు అని అంటే ప్రభు పలికిన మాట ఏందో తెలుసా? వారు బిగ్గరగా నన్ను స్తుతించకపోతే, వారు స్తుతించడం ఆపితే రాళ్ళు నన్ను స్తుతిస్తాయి. ఏం స్తుతిస్తాయి అంట? ఏం స్తుతిస్తాయి అంట? నీవు బిగ్గరగా నోరు తెరిచి స్తుతించకపోతే ఏం స్తుతిస్తాయి? రాళ్ళు స్తుతిస్తాయి. అంటే దేవుడు స్తుతులకు పాత్రుడు. ఎవరైనా దేవుడు చెప్పాలి, అందరూ చెప్పాలా? దేవుడు ఎవరు? స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు. అవునా కదా? స్తోత్రార్హుడు, స్తుతులకు పాత్రుడు, నిత్యము నిత్యము కొనియాడబడటానికి అర్హుడు. అవునా కదా? రైట్. సో ఎక్కడైనా చూడండి స్తుతి ధూపం వెళుతూ ఉంటుంది. మన క్రైస్తత్వంలోనే కాదు, వేరే విశ్వాసాల్లో కూడా ధూపం వేస్తూనే ఉంటారు దేవునికి. ఏం చేస్తూ ఉంటారు? ధూపం వేస్తూనే ఉంటారు. ఇశ్రాయేలీయులు కూడా స్తుతి ధూపం వేసినప్పుడు ఆ స్తుతుల మీద ఆయన ఆసీనుడయ్యాడు. ఆసీనుడయ్యాడా లేదా? అంటే ఇప్పుడు ఓవరాల్గా నేను ఏమని చెప్పడానికి ప్రేరేపించబడ్డానంటే, దేవుడు అన్న తర్వాత మనుషుల దగ్గర నుంచి స్తుతి ధూపం వెళ్తూ ఉంటుంది, ధూపం వెళ్తూ ఉంటుంది. ఆ ధూపము, ఆ స్తుతి నీ నోటు నుంచి వచ్చినటువంటి స్తుతి అయితే మీరు ధన్యులు. నా నోటు నుంచి వచ్చినటువంటి స్తుతి ధూపం అయితే నేను ధన్యుణ్ణి. అలాగ స్తుతి ధూపం వెళుతూ ఉంటుంది. మీరు నేను స్తుతించలేదనుకో, అవసరమైతే రాళ్ళు స్తుతిస్తే అప్పుడు ధన్యులు ఎవరు అవుతారు? ఎవరు స్తుతిస్తే వాళ్ళు ధన్యులు అవుతారు. ఎవరు స్తుతిస్తే వాళ్ళు ధన్యులు అవుతారు. కానీ ఆ ధన్యతలో మన నోటు నుంచి వచ్చినటువంటి స్తుతులు కూడా ఉంటే మనము ఆశీర్వదించబడినటువంటి వారము. అవునా కదా? మరి మనం స్తుతించాలా వద్దా? గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించాలా? మీరు చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించకపోతే రాళ్ళు స్తుతిస్తాయి, సృష్టి దేవుని స్తుతిస్తూ ఉంటుంది. కానీ ఆ స్తుతి ధూపం నీ చప్పట్ల ద్వారా, నీ స్తుతి ద్వారా దేవునికి చెల్లితే నీవు ధన్యురా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుణ్ణి బిగ్గరగా స్తుతిస్తూ ఉన్నారంట. అందుకనే ఎప్పుడు కూర్చున్నా
పాట పాడి ప్రభువుని కనపరచడానికి ఎప్పుడు కూర్చున్నా పక్కన ఏం పట్టించుకొని ఇకన ఆ మనసు ప్రభు వైపు కేంద్రీకరించి ప్రభువును మాత్రమే స్తుతిస్తూ ఉంటాం. ఇప్పుడు చాలా సమయం మన కొరకు వాడుకుంటాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి మరలా ఆదివారం దాకా మన కోసమే వాడుకుంటాం. ఒక గంట కదా ప్రభు సన్నిధిలో మన ప్రార్థన అంతా గంటన్నర. మన ప్రార్థన ఎంత టైం? గంటన్నర. కరెక్ట్గా 11:30కి ప్రారంభించబడుతుంది. 1 గంటకి బెల్లు కొట్టినట్టుగా ముగిచ్చేస్తాం. 1 గంటకి ఇంకంతే. 1 గంట తర్వాత ఉండదు. 11:30కి స్టార్ట్ అవుతుంది. ఎన్ని గంటలకు ముగించబడుతుంది? 1 గంటకి ముగించబడుతుంది. కనుక ఈ గంటన్నర సమయం మనం ప్రభువుకి మన కాన్సన్ట్రేషన్ ఇవ్వకపోతే అసలు ఇక్కడ కూర్చోవటమే దండగ. వచ్చాం, ఎడదిరికి వచ్చాం. ఆయన కృపకు పాత్రులైతే మేలు. ఆయన కృపకు పాత్రులైతే మేలు. కనుక దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనం దేవుని స్తుతించే వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చాలు. ఇందాక చెప్పుకున్నాం కదా ఈ మాట. ఎట్లాగా శబ్దం చేస్తూ ఉన్నారంట. ప్రభు పేరట. అమ్మ వందనాలు తల్లి, మంచిగా చదివి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు పేరట వచ్చు రాజు స్తుతించబడునుగాక. పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి. ఏ శబ్దంతో అంట అమ్మ? ఏ శబ్దంతో? మహాశబ్దం. అందరు గట్టిగానండి. ఏ శబ్దంతో? గట్టిగా అనాలా? కొంచెం దీర్ఘం తీసి అనాలా? మహాశబ్దం అంటే దానికి సరిపోదు. ఏ శబ్దంతో? 1వ తరగతి పిల్లలు బెటర్ అన్నట్టుకుంది. రైట్. ఏ శబ్దంతో? అందరూ ఒకేసారి చెప్దాం అమ్మా, గంభీరంగా. అందరం 1 2 3 స్టార్ట్. రైట్. ఇంకొకసారి. రైట్. మహాశబ్దముతో ఏం చేస్తా ఉన్నారంట? దేవుని ఏం చేస్తా ఉన్నారు? మహాశబ్దముతో ఆయనని ఏం చేస్తా ఉన్నారు? స్తోత్రము చేయసాగిరి. ఏం చేయసాగారు? స్తోత్రము చేయసాగిరి. ఎందుకు స్తోత్రము చేయసాగిరి అనంటే అక్కడ ఒక మాట ఉంటుంది. వారు చూచిన అద్భుతములన్నిటిని గురించి, అనుభవించినటువంటి అద్భుతములన్నిటి గురించి మహాశబ్దముతో దేవుని స్తోత్రం చేస్తా ఉన్నారు.
సో ఈ దినమున మనము సజీవులముగా లేచి నడుస్తూ ఉన్నామంటే ఏం చేయాలి? మనము మహాశబ్దంతో దేవుని స్తుతించాలి. ఏం చేయాలి? కొన్నిసార్లు మనము లేచి నడవలేని పరిస్థితి ఉంటుంది. ఏముంటుంది? కొన్నిసార్లు లేచి నడవలేని పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు నడవగలుగుతున్నాం. నడవలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. హాస్పిటల్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. బెడ్ మీద ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ కాళ్ళకు సత్తువునిచ్చి జీవవాయువును అలాగే మనలోనే ఉంచి ఆయుష్నిచ్చి ఇక్కడి దాకా నడిచి కూర్చోవటానికి, చప్పట్లు కొట్టడానికి దేవుడు శక్తినిచ్చి, సత్తువునిచ్చి, ఆయుష్నిచ్చి, ఆరోగ్యం ఇచ్చినందుకు మహాశబ్దముతో మనం ఏం చేయాలా? ఏం చేయాలి? మనం చెప్పాలి. ఏం చేయాలా? స్తోత్రం రావాలా. గొంతు, నోరు విప్పాలి. ఎక్కడెక్కడో నోరు విప్పటం కాదు. నీళ్లు పడతా ఉన్నారంట ఒక చోట. ఏం పడతా ఉన్నారు? నీళ్లు పడతా ఉన్నారు. ఇద్దరు ఒక ఆమె ఏమన్నా లోకస్తురాలు, ఇంకొక ఆమె ఏమన్నా ప్రార్థనకి వెళ్ళే ఆమె. నా బింది ఫస్ట్ అంటే నా బింది ఫస్ట్ అన్నారంట. నేను ముందు పెట్టాను అనంటే కాదు నేనే ముందు పెట్టాను. ఇది తేల్తలా, కొంచెం ముదురుతూ ఉంది. నేనే ముందు పెట్టాను అని ఆమె, కాదు నేనే ముందు పెట్టానని ఈమె. మొత్తానికి అది కొంచెం ఎక్కువ అవుతా ఉంది. ఎక్కువయ్యి ఇప్పుడు నేను చెయ్యి ఎత్తున్నా కదా. దేనికి? దేవుని వైపు చూపిస్తా చేయొచ్చుతా ఉన్నా, స్తోత్రం చెప్పి చేయొచ్చుతా ఉన్నా. వాళ్ళు చెయ్యెత్తుతుంది దేవుని గురించి కాదు. ఇదిగో నువ్వే ఇది, నువ్వే అది, ఇదిగో నువ్వే ఇది అని చెయ్యి ఎత్తేదాకా వెళ్ళింది తగాదా. ఎక్కడి దాకా వెళ్ళింది? చెయ్యి ఎత్తేదాకా వెళ్ళింది. ఈలోపు నాబోటి పాస్టర్ గారు అటు వెళ్తా ఉన్నారంట. అరే రే 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 పాస్టర్ గారు వస్తున్నారే, నేను ఎంత ఘోరంగా తగాదాడుతున్నా, చర్చిలో సైలెంట్గా ఉంటా అని చెప్పి మొత్తానికి ఆ తగాదా మలిచిన విధానం మీకు చెప్తా. ఏమని ఇప్పుడు ఆ తగాదా ఏమని తగాదాడుతున్నారు? నువ్వే అని చెయ్యట్లా సాపుతా ఉన్నారు కదా. ఈ తగాదల్లో ఏమైంది? చర్చికి వెళ్ళి ఆమె స్టార్ట్ చేసింది. ఏమని? ఇదిగో నీ 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 తండ్రి హల్లెలూయా, నీ బాబు హల్లెలూయా, నీ జేజ హల్లెలూయా అని స్టార్ట్ చేసింది ఆమె. ఉరి ఇది ఎక్కడ మాట, నేను ఎక్కడ వినలేదే అని ఈ లోకంలో ఉండే ఆమె ఉరి ఎంత మాట అంటావా నువ్వు? నీ బాబే హల్లెలూయా, నీ అమ్మమ్మే హల్లెలూయా, నువ్వే పెద్ద హల్లెలూయా అని అన్నదట. అక్కడి నుంచి స్టార్ట్ చేసి నువ్వు స్తోత్రం, నీ నాన్న స్తోత్రం, నీ అన్న స్తోత్రం, నీ బాబాయి స్తోత్రం అందంట. ఈలోపు ఈయన రానే వచ్చాడు. ఊరి బాయి కాడ కూడా, మంచినీళ్ళ కాడ కూడా అంత పెద్దగా స్తుతిస్తా ఉంది సహోదరి. దేవుణ్ణి అంత పెద్దగా కనపరుస్తుంది అని దగ్గరకు వస్తే సరిగా అప్పుడు అర్థమైంది, ఇది దేవుణ్ణి స్తుతించే హల్లెలూయా కాదు, ఎదుటి మనిషిని దూషించే హల్లెలూయా. ఇది ఎట్లా కూడా వాడతారా అన్నట్టుకుంది. గొంతు తెరవండమ్మా అంటే ఎక్కడో తెరిస్తే నా ప్రయోజనం ఏముంది? ఎక్కడ తెరవాలా? దేవుని సన్నిధానములో ఏం చేస్తా ఉన్నారు వాళ్ళు? మహాశబ్దముతో. అది వచ్చేదాకా వదిలిపెట్టను నేను. ఏది వచ్చేదాకా? ఆ శబ్దం వినపడాలా, చెవులు గింగిరమంటా ఉండాలా. ఇప్పుడు చెప్పండి, నేను మహాశబ్దం అనమన్నానా? స్తోత్రం అనమన్నా? ఏమనమన్నాను? హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడన్నా మన శక్తి కొలది ఎప్పుడన్నా హల్లెలూయా చెప్పామా? అంతగా మన శక్తి కొలది స్తోత్రం ఎప్పుడన్నా చెప్పామా? వాక్యంలో ఏమని ఉంది? నీ పూర్ణ శక్తితో ఉందా లేదా అమ్మా? ఉందా లేదా? పూర్ణ బలముతో ఉందా లేదా? ఏం చేయాలా? నీ దేవుడైన యెహోవాను స్తుతించాలా, ఆరాధించాలా? ఉందా లేదా?
ఒక్కసారి హల్లెలూయా చెప్పండి. అక్కడ తల్లి పక్కన వాళ్ళకి కనపడుతుందా అమ్మ? మీరు చెప్పే హల్లెలూయా కొంచెం అనండి అమ్మ. ఏమనుకోవద్దు, నాకేదో ఇద్దరు కనపడుతున్నారు అక్కడ. కళ్ళజోడు పెట్టిన తల్లిను ఆ తల్లి వెనకమాల తల్లి, మీ ఇద్దరు మాత్రం హల్లెలూయా చెప్పండి. అమ్మ నువ్వే వెనక్కి తిరిగామే, అమ్మ వెనక్కి తిరిగే తల్లి నువ్వే, నువ్వను నీకంటే నీ ముందు ఉన్నామే. మీ ఇద్దరు చెప్పండి, నేను వినాలని ఉంది చెవులారా. ఒక్కసారి ఇంకొకసారి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్, దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా చెప్పిన ఇద్దరిని కూడా ఆశీర్వదించును గాక. హల్లెలూయా. రైట్, ఎలాగ స్తుతిస్తూ ఉన్నారంట? మహాశబ్దముతో వారు స్తుతిస్తూ ఉన్నారు. వారు స్తుతిస్తూ ఉన్నప్పుడు వీళ్ళకి ఏమనిపించిందంట? ఆయన కొంచెం అది గోలగా ఉంది, మీ శిష్యులను కొంచెం ఆపమని చెప్తావా? స్తుతించే సమయం స్తుతించాలా, తినే సమయం తినాలా, నిద్రించే సమయం నిద్రించాలా, పనికి వెళ్ళే సమయం పనికి వెళ్ళాలా. సో ప్రతిదానికి సమయం ఉంది. దేవుని స్తుతించే సమయం కూడా చేతులు ముడుచుకొని కూర్చుంటే అర్థం లేదు, అర్థం లేదు. పనికి వెళ్ళే టైం సైలెంట్గా కూర్చుంటే అర్థం లేదు. తినే టైంలో తినకపోతే అర్థమే లేదు. తినకపోతే బలం ఎట్ట వస్తుంది? కనుక ఏ పని చేసేటప్పుడు ఆ పని ఎలా వద్దా, ఆ పనిలో నిమగ్నం అవ్వాలి. ఏం కావాలి? వాక్యంలో ఒక మాట ఉంటుంది, నాలో మీరు మీలో నేను అంటగట్టబడినప్పుడు ఫలించబడతారు. కనుక ఇంకొకసారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రతి వారం మిమ్మల్ని ఇట్లాగ చెప్పించాల, అవునా? ఈ వారం ఎందుకు చెప్పించాను అమ్మా? ఈ వారం ఎందుకు చెప్పించాను? ఈ వారం సందర్భం అది, ఈ వారం సందర్భం. సో ఉన్నాయా? రైట్ 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 7 గంటలకు రమ్మన్నా. అమ్మ 7 గంటలకు రండి, కొంచెం ఒక రౌండ్ ముసలోళ్ళే అని చెప్పి, అమ్మ టిఫిన్ సెక్షన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుందాం, ఉదయాన్నే రండి ఎండ కదా అని 7 గంటలకు రమ్మంటే 6:30కు 3 తల్లులు వచ్చారు. 7 గంటలకి 7 వచ్చారు. ఆ తర్వాత 9 గంటలకి ఇంకా కొంతమంది వచ్చారు. రైట్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీరు స్తుతిస్తూ ఉన్నది కారణం ఏంటంటే, వారు కళ్ళారా చూసినటువంటి యేసయ్య చేసిన అద్భుతాలు, వారు అనుభవించినటువంటి ఆశీర్వాదాలు, దేవుడు వారి ఎడల చూపినటువంటి కృప, ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ మహాశబ్దముతో వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క నామము మహిమపరచబడతా ఉంది. వారు చెప్పినటువంటి పదాలు ఏంటంటే, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, దేవా నీకే మహిమ కలుగునుగాక అని ప్రభువును స్తుతిస్తూ ఉన్నారు. ఈ స్తుతించటానికి ఒక కారణం ఉంది, ఒక కారణం ఉంది. ఆయన చేసినటువంటి అద్భుతాలు అని చెప్పుకున్నాం కదా, ఆయన వారి ఎడల చేసినటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు. ఏంటి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు అని అంటే, ఇప్పుడు చదువుకున్నటువంటి ఆ పై భాగాన్ని చూసుకుందాం. ఏమనుంది అక్కడ? యేసుక్రీస్తు ప్రభువారు ఈ బెత్పేగా బెతానియా అనే గ్రామమునకు సమీపించి, ఆ గ్రామమునకు వచ్చినప్పుడు 2 శిష్యులను పిలిచి, మీ ఎదుట ఉన్నటువంటి గ్రామమునకు వెళ్ళి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును, దాని మీద ఏ మనుషుడు ఎన్నడూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకురండి. ఎవరైనాను మీరెందుకు దీనిని విప్పుచున్నారని మిమ్మను అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపాను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి.
అందుకు వారు ఇది ప్రభువునకు కావలసి ఉన్నదనిరి. ఆ తరువాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఈ సందర్భాన్ని బట్టి వారు ప్రభువును స్తుతించారు. ఏ సందర్భం? ఇప్పుడు మనం చదువుకున్నటువంటి సందర్భం. ఈ చదువుకున్నటువంటి సందర్భంలో అక్కడ 2-3 సందర్భాలు ఉన్నాయి. దాన్ని జ్ఞాపకం చేసి ఇంకొక మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. సో మొదటి సందర్భం ఏంటంటే కట్టబడినటువంటి గాడిద పిల్ల. ఏ సందర్భం? కట్టబడినటువంటి గాడిద పిల్ల. సో ఆ కట్టబడినటువంటిది యేసయ్య విప్పటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, అంటే విమోచిస్తున్నాడు అని అర్థం. ఆ కట్టినటువంటి కట్లను విమోచిస్తున్నాడు అని అర్థం. సో మనము కూడా కొన్నిసార్లు కట్టబడతాం. ఎట్లా కట్టబడతామంటే, మొట్టమొదటిగా ప్రతి ఒక్కరూ చవి చూసేది ఆర్థిక ఇబ్బందులు అనేటటువంటి కట్టబడి ఉంటుంది. ఎవరన్నా దీనిని విప్పితే బాగుండు, అంటే సహాయం చేస్తే బాగుండు అనేటటువంటి ఆలోచన. కొన్నిసార్లు అనారోగ్యం అనేటటువంటి కట్టు మనల్ని అటాక్ చేస్తుంది, మనల్ని దర్శిస్తుంది. మంచిగా ఒక 5 రోజులు 10 రోజులు ఒక్కోసారి 4 రోజులు ఏం చేస్తూ ఉంటుంది? దర్శిస్తుంది, విజిట్ చేస్తుంది. నువ్వు ఇట్లాగా ఆరోగ్యంగా వద్దు, 2 రోజులు 4 రోజులు ఒక 5 రోజులు మంచం మీద పడుకో అని చక్కగా పడుకోబెడుతుంది. అవునా? కొన్నిసార్లు భయం అనిపిస్తుంది. బలహీనత వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు నా బ్రతుకు ఇంతేనా అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? నా బ్రతుకు ఇంతేనా అనిపిస్తుంది. దీని నుంచి నేను స్వస్థత పడగలుగుతానా, లేకపోతే ఈ రోగం ఇంతే ఉంటుందా, నేను ఇట్లాగే చనిపోతానేమో, అయ్యో నేను ఇట్లాగే అయిపోతానేమో, దీని నుంచి నన్ను ఎవరన్నా విడిపిస్తే బాగుండు, ఈ అనారోగ్యం అనే ఈ కట్టు నాకు కట్టబడింది, ఈ కట్టు విప్పదీస్తే బాగుండేమో, దేవుడు దయదలిచి నన్ను స్వస్థపరిస్తే బాగుండేమో, దేవుడు కనికరించి నన్ను ఈ మంచం మీద నుంచి నలుగురు నడుస్తూ ఉన్నారు, చాలా హ్యాపీగా వాళ్ళు నడుస్తూ ఉన్నారు. ఇదిగో నా ఇంటి పక్క వాళ్ళు చూడు నడుస్తున్నారు, ఇదిగో వాళ్ళు చూడు నడుస్తున్నారు, చక్కగా నడుస్తున్నారు, నేను మంచం మీద పడుకున్నా, నా పరిస్థితి ఏంది అని కొన్నిసార్లు కృంగిపోతూ ఉంటాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి కట్టు నాకు కట్టబడింది, ఇది ఎవరన్నా విప్పితే బాగుండు, పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తే బాగుండు, యేసయ్య బాగు చేస్తే బాగుండు, యేసయ్య స్వస్థపరిస్తే బాగుండు, నేను కూడా అందరిలాగా నడిస్తే బాగుండు అనుకుంటా ఉంటాం. చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. చాలా సందర్భాల్లో మనకు కట్టినటువంటి కట్లు చాలా పెయిన్, బాధ అనుగ్రహిస్తూ ఉంటాయి, చాలా నొప్పిని కలుగు చేస్తూ ఉంటాయి, చాలా రోదన కలుగు చేస్తూ ఉంటుంది. కన్నీరు కారుస్తూనే ఉంటాం, వేదన చెందుతూనే ఉంటాం, కుమిలి ఏడుస్తూనే ఉంటాం. ఆలకించేవారు ఎవరు ఉండరు, పట్టించుకునేవారు ఎవరు ఉండరు, మంచినీళ్ళు ఇచ్చేవారు కూడా ఎవరు ఉండరు. నడిచే వాళ్ళంక చూసి అయ్యో వాళ్ళు నడుస్తూ ఉన్నారు, నేను నడవలేకపోతున్నా, వాళ్ళు వెళ్తా ఉన్నారు, నేను మంచం మీద పడుకున్నా, నా గతి ఏంది, నా పరిస్థితి ఏంది, విలపిస్తూ ఉంటాం, బోరను ఏడుస్తూ ఉంటాం. యేసయ్యా నా కట్లు తెంపితే బాగుండు, యేసయ్యా నేను అనారోగ్యం చేత కట్టబడ్డాను, నా కట్లు విప్పు అని అంగలారుస్తూ ఉంటాం కొన్నిసార్లు. ఎందుకంటే ఆయనే దిక్కు మనకి. కొన్నిసార్లు దేవుడే దిక్కు. ఎంతమంది కుటుంబంలో ఉన్నా, ఎంతమంది అన్నదమ్ములున్నా, ఎంతమంది అక్క చెల్లెళ్ళు ఉన్నా, ఎంతమంది తోబుట్టువులున్నా ఎవరు కూడా కొన్నిసార్లు అక్కడికి రారు. కృంగిపోతూ ఉంటాం, మనసు వేదన చెందుతూ ఉంటుంది. జీవితం ఎందుకు ఇలాగ అయిపోయింది నా బ్రతుకు అనిపిస్తూ ఉంటుంది, నా బ్రతుకు ఇంతేనా అనిపిస్తూ ఉంటుంది. కానీ అది విప్పబడితే నేను కూడా గంతులేస్తా కదా అనిపిస్తూ ఉంటుంది. అది విప్పబడితే నేను కూడా ఆనందిస్తా కదా అనిపిస్తుంది. ఆ బలహీనత నుంచి నేను కూడా విప్పబడితే నలుగురులాగా నేను తిరుగుతా కదా ప్రభువా. కట్టబడిన వాళ్ళకి తెలుస్తుంది ఆ నొప్పి, ఆ బాధ, ఆ వేదన. బలహీనులకు తెలుస్తుంది, హాస్పిటల్లో బెడ్ మీద పడుకున్న వాళ్ళకి తెలుస్తుంది.
హాస్పిటల్లో నెల రోజులు బెడ్ మీద మూలుగుతున్న వాళ్ళకి తెలుస్తుంది. హాస్పిటల్లో పరిచర్య చేసేవారు విసుక్కుంటూ వాళ్ళు చిరాకు చూపిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ చిరాకు తట్టుకోలేక ఈ కట్టు యేసయ్యా ఇప్పువా, యేసయ్యా నన్ను కనికరించవా అని వేదన చెందే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. చాలా ఘోరంగా ఉంటుంది. కొన్ని కట్లు మనకు కట్టబడినప్పుడు సమస్యలు, శోధనలు, సుడిగుండాలు, జీవితం అనుకున్నట్టుగా సాగదు. అనుకోవటం చాలా అనుకుంటాం. నడిచెళ్ళేవాడు సైకిల్ ఉంటే బాగుండు అనుకుంటాడు, సైకిల్ ఉండేవాడు బైక్ ఉంటే బాగుండు అనుకుంటాడు, బైక్ ఉండేవాడు కారు ఉంటే బాగుండు అనుకుంటాడు, కారు ఉండేవాడు కారులో ఏసీ ఉంటే బాగుండు అనుకుంటాడు, కారులో ఉన్నవాడు అంతటి తాగడు, హెలికాప్టర్ అయితే గంటలో వెళ్ళిపోతాం హైదరాబాద్ అన్నట్టుగా ఉంటుంది. అనుకుంటానికి చాలా అనుకుంటాం. జీవితం మడతబెట్టి కూర్చోబెడుతుంది కొన్నిసార్లు. సత్యం అది. ఇంకేం చేయలేం, ఇంకా ఏమీ చేయలేం. దేవుడే నా కట్టు విప్పితే బాగుండు అనే స్టేజ్కి వస్తాం. దేవుడు మాత్రమే కనికరించగలడు, ఇంకెవ్వరు కనికరించలేరు నన్ను అనే స్టేజ్కి వస్తాం. యేసయ్య నాయన కట్టబడి ఉంటుంది, దాన్ని ఇప్పుకొని రండి. ఎట్లా ఉంటుంది? కట్టబడి ఉంటుంది, దానిని విప్పుకొని రండి. దేవునికి విమోచించటం ఇష్టం. ఏమిష్టం దేవునికి? మనం రోగులుగా ఉండటం దేవునికి ఇష్టం కాదు, మనం బాధలు పడటం దేవునికి ఇష్టం కాదు, మనం సమస్యలు ఉండటం దేవునికి ఇష్టం కాదు, మనం ఈ శోధనలో ఉండటం, కట్టబడి ఉండటం, బంధించబడి ఉండటం, మంచం మీద ఉండటం, రోదన చెందటం దేవునికి ఇష్టం కాదు. ఆయన విమోచించటానికి ఆయన ఇష్టపడే దేవుడు అంట. అందుకనే ఆయనకు ఏం పేరు? విమోచకుడు. గట్టిగా చెప్పండి, ఆయన పేరు ఏం పేరు? ఆయన పేరేం పేరు చెప్పాలా? ఆయన పేరు గట్టిగా చెప్పాలా? ఆయన ఏం చేయటానికి ఇష్టపడే దేవుడు? విమోచించటానికి. ఏం చేయటానికి? మనకు కట్టబడినటువంటి కట్ల నుండి మనలను విమోచించటానికి ఆయన ఇష్టపడేటటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు శిష్యులు కూడా అది జ్ఞాపకం చేసుకొని మహాశబ్దముతో దేవుడు చేసినటువంటి, దేవుడు విప్పినటువంటి వారికున్న కట్లు ఏదైతే దేవుడు విప్పాడో, వారి కట్లు ఏదైతే బాధలు, ఏదైతే శ్రమలు, ఏదైతే ఇబ్బందులు, ఏవైతే శోధనలు, ఏదైతే వేదన, ఆ కట్లన్నీ యేసయ్య చేత వారు విప్పబడి ఉన్నటువంటి కారణాన ఆ అద్భుతాలు జ్ఞాపకం చేసుకొని, వారు చూసినటువంటి అద్భుతాలు కూడా జ్ఞాపకం చేసుకొని మహాశబ్దముతో దేవునిని స్తుతిస్తూ ఉన్నారు. దేవునికి గట్టిగా చప్పలు కొట్టి ప్రభువును మహింపరుదాం. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువును మహింపరుదాం. గట్టిగా హల్లెలూయా, గట్టిగా చప్పలు కొట్టి ప్రభువును మహింపరుదాం. శక్తి కొలది, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. పూర్ణ శక్తితో ప్రభుని ఆరాధించాలి. ఏం చేయాలా? గొప్ప ఆశీర్వాదం అది. ఇప్పుడు మన పూర్ణ బలంతో ఎన్నెన్నో పనులు చేస్తాం. ఒక్కసారి పూర్ణ బలం ప్రభు నామ మహిమార్థమై వాడితే, మన పూర్ణ శక్తి ప్రభు నామ మహిమార్థమై వాడితే మేలా కీడా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మన కట్లను విప్పే దేవుడు, అనగా విమోచించే. గట్టి చెప్పాలా? ఏ దేవుడు? గట్టి చెప్పాలా? ఏ దేవుడు? నోరులు తెరవాలి. ఏ దేవుడు? నాకు వి అనే మాటే వినపడుతుంది తప్ప లాస్ట్లో చించే దేవుడు అని వినపడుతుంది తప్ప మధ్యలో ఈ పదాలు ఏమి వినపడతలా. అరే పదాన్నే మార్చి మాకండి ప్లీజ్. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. నేనేం చెప్పమంటున్నాను? గట్టిగా. ఆ పిల్లవాడి స్వరం వినపడుతుంది కానీ బిగ్గరగా
మీరు ఎంతమంది ఉన్నారు వినపడతలా? కొంచెం దద్దరెళ్ళాలి కదా, ఏలో ఉన్న ఆయనకన్నా వినపడాలి కదా. ఏ దేవుడు? ఏ దేవుడు? విమోచించే విమోచకుడు. మన దేవుడు ఏ దేవుడు? విమోచకుడు. విమోచకుడు. పక్కనున్న వారికి ప్రైజ్ వందనాలు చెప్పండి. వందనాలు ప్రైజులాడ ఏం చెప్తారు మీరు? ఇప్పుడు చెప్తావు, నీ దేవుడు విమోచించే దేవుడు అని చెప్పు. నీ దేవుడే నా దేవుడు, నా దేవుడు కూడా విమోచించే దేవుడు అని చెప్పండి. నా దేవుడు నిన్ను విమోచించే దేవుడు. నా దేవుడు నిన్ను విమోచించే దేవుడు. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి వందనాలు చెప్పండి. ఇప్పుడు మళ్ళీ ఇంకో మాట చెప్పండి. నా దేవుడు నన్ను విమోచించే దేవుడు. అడు చూసి చెప్పండి అమ్మా. పక్క వాళ్ళని చూసి చెప్పండి. ఒక కాన్ఫిడెన్స్ రావాలా. ఇప్పుడు నిన్ను విమోచిస్తాడా లేడా అనేది నీ నోటి మాటలోనే అర్థమవుతుంది. నువ్వు దృఢంగా చెప్పావనుకో, నా దేవుడు నన్ను విమోచిస్తాడు అని నువ్వు హృదయంతరంగంలో నుంచి నువ్వు చెప్పగలిగితే ఇప్పుడే నీవు కట్టబడినటువంటి కట్ల నుంచి ఆయన నిన్ను విమోచించడానికి సమర్థుడు. అవునా కదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి చెప్పండి, నా దేవుడు నన్ను విమోచించే దేవుడు. ఇంకొకసారి, నా కట్ల నుండి నన్ను విడిపించే దేవుడు. అందుకు మనం ప్రభువును స్తుతించాలి. ఎందుకు స్తుతించాలా? మనం ఎలాంటి కట్లతో కట్టబడినప్పటికీ వాటి నుంచి మనలను విమోచించే దేవుడు గనక ఆయన ఏం చేయాలా? మహా శబ్దముతో దేవుణ్ణి స్తుతించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఇంకొక మాట కూడా ఉంది. గాడిద ఉంది అక్కడ. ఎవరున్నారు? గాడిద ఉంది. గాడిద రంగు ఎవరైనా ఇష్టపడతారా? మా బూడిద రంగు ఎవరైనా ఇష్టపడతారా? గాడిద స్వరం ఎవరైనా ఇష్టపడతారా? మా ఎట్లా వస్తుంది అది గాడిద? చెవులు నొప్పొస్తాయా? రైట్. గాడిద నడక ఎవరైనా ఇష్టపడతారా? అమ్మా, గాడిద నడక ఎవరైనా ఇష్టపడతారా? సో ఏ కోణంలో చూసినా గాడిదని ఎవరు ఇష్టపడరు. రైట్. మీరు బాధపడమాకండి. ఎప్పుడు మీరు బాధపడద్దు, నేను మాట్లాడుతున్నానని బాధపడద్దు. రైట్. ఇప్పుడు ఒరిజినాలిటీ మాట్లాడుకుందాం. ఏం మాట్లాడుకోబోతున్నాం? ఒరిజినాలిటీ మాట్లాడుకోబోతున్నాం. బాధపడకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. అందరూ మిమ్మల్ని ఇష్టపడతారా? అంటే దాని అర్థమైంది, ఆ గాడిదలో ఉన్న కోణాలు కొన్ని మనలో ఉన్నాయని ఏంది అమ్మా? అందరూ మనల్ని ఇష్టపడరు. అందరూ మనల్ని గౌరవించరు. అందరూ మన నడకని ఇష్టపడరు. అందరూ మన స్వరాన్ని ఇష్టపడరు. అందరూ మన రంగుని ఇష్టపడరు. మనం ఏదో అద్దంలో చూసుకొని సూపర్ శబాష్ సూపర్ అనుకుంటాం తప్ప పక్కన ఎవరు ఇష్టపడరు. కొన్నిసార్లు లెక్క కూడా చేయరు. వెళ్తున్నారులే. కొన్నిసార్లు ఇంతవరకు ఓకే, కానీ ఇంకా నీచంగా చూస్తారు. తట్టుకోలేనంత బాధ, కుమిలిపోతూ ఉంటాం లోన. వెళ్తానే ఉంటాం. అసహ్యమైనటువంటి చూపు, మనలను గురించి అసహ్యంగా మాట్లాడుకోవటం, లెక్క లేకుండా మాట్లాడుకోవటం, మనిషిగా కూడా గుర్తించకుండా కొన్నిసార్లు ఎందుకు పుట్టామా లోకంలో అనిపిస్తుంది. అంత బాధ కలుగుతుంది. ఎందుకు పుట్టామా, అసలు పుట్టకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది.
అంత వేదన ఉంటుంది, చాలా హీనంగా చూడబడతా ఉంటాం. గాడిద ఎవరు ఇష్టపడరు, గాడిదని ఎవరు ఇష్టపడరు. యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని తోలుకురమ్మన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ గాడిదని తోలుకురండి అన్నారు. తోలుకురండి అన్న తర్వాత తోలుకొచ్చారు. తోలుకు రాగానే ఆ గాడిద మీద బట్ట కప్పారంట. వారి 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 పై వస్త్రం తీసి గాడిద మీద పరిచారంట. పరిచి యేసుక్రీస్తు ప్రభువారిని దాని మీద ఎక్కించి నడిపిస్తూ ఉన్నప్పుడు, అప్పుడు దాకా ఎవరు పడుచుకున్నారో ఎవరు పడుచుకోవాలో తెలియదు. ఎవరు పడుచుకోవాలి, అక్కడ కట్టబడి ఉంది కదా. ఆ గాడిద నడుస్తూ ఉంటే ఆ నడిచే మార్గములో పై వస్త్రాలు తీసి పరుస్తూ ఉన్నారంట దారంతా. ఎట్లా ఏం చేస్తూ ఉన్నారు? వారి పై వస్త్రాలు తీసి దారి పొడుగుతో పరుస్తూ ఉన్నారు. కొన్ని పూల కొమ్మలు కూడా విరిచి చక్కగా దారి పొడుగుతో పరుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎలాగుందంటే మంచి వెల్కమ్ పలికినట్టుగా ఉంది. ఏది ఒక అతిథి, మనకు తెలియనటువంటి అతిథులను పిలుస్తాం కదా. అతిథులు వచ్చినప్పుడు ఏం చేస్తాం? వాళ్ళకి మంచి రెడ్ కార్పెట్ వేస్తాం. వారు వస్తూ ఉంటే అందరూ చప్పట్లు కొడతా ఉంటారు. వారు మనకు తెలియకపోయినా కానీ మనం కూడా కొడతాం. కనుక నేను ఒక ధనవంతుడు అయిపోతాను, నన్ను ఒక ఘనత అనేటటువంటిది ఆ అనుభవం నాలో ఉంటుంది, నేను కూడా ఘనపరచబడతాను అనేటటువంటి ఈ ఆలోచనలు మనకి రావు. గాడిద ఘనత గురించి ఎలాగైతే మనం అనుకోమో, మన జీవిత ఘనత గురించి కూడా ఎప్పుడు అనుకోము, అలాగే ఉంటాం. నా బ్రతుకు ఇంతే అనుకుంటా ఉంటాం. కానీ యేసయ్య ఆ గాడిద మీద ఎక్కినప్పుడు, యేసయ్య ఆ గాడిద మీద ఎక్కి కూర్చున్నప్పుడు గాడిదకు ఘనత వచ్చింది. నిజముగా యేసయ్యను పూర్ణ మనసుతో అంగీకరించి ఆయనను స్తుతిస్తే ఖచ్చితంగా నీ జీవితానికి కూడా ఘనత వస్తుంది. నమ్మిన వారి గట్టికి చప్పట్లు కొట్టి ప్రభువును మైపడదాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఘనత వసదంతే. యేసయ్య మన జీవితంలో ఉంటే, ప్రతిరోజు ఉదయం లేచి ప్రార్థన చేస్తే, ప్రతిరోజు ఉదయం లేచి దేవుని స్తుతిస్తే, ప్రతి క్షణం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటా ఉంటే నీవు ధన్యుడు అవుతావు, ధన్యురాలు అవుతావు. ఖచ్చితంగా దేవుడు నన్ను ఘనపరిచేటటువంటి స్థితిలోనికి నడిపిస్తాడు. వారు అలాగున ఘనపరచబడ్డారు కాబట్టి ఎవరు ఆపండి అనగానే ఆపట్లేదంట దేవుని స్తుతించటం. ఎవరు? ఆయన శిష్యులని ఆపండి అంటా ఉన్నారంట. వారు ఆల్రెడీ ఘనపరచబడ్డారు. ఎవరు? శిష్యులు. ఎందుకు? యేసయ్యను వారు అంగీకరించారు, యేసయ్యను వారు చేర్చుకున్నారు, యేసయ్య వారి జీవితంలో ఉన్నారు కనుక వారు ఘనపరచబడ్డారు గనుక కృతజ్ఞత భావంతో మహాశబ్దంతో వారు స్తుతిస్తూ ఉన్నారు. ఆపట్లా. యేసయ్య అంటాడు, వీళ్ళు స్తుతించకపోతే రాళ్ళు స్తుతిస్తాయి. నిత్యము నేను స్తోత్రార్హుడను, నేను స్తుతులకు పాత్రుడను అనేది వాక్యం సెలవిచ్చే మాట. మరి నీ నోరు తెరిచి నువ్వు స్తుతిస్తేగా నీవు కూడా ఆశీర్వదించబడేది. నువ్వు నోరు తెరిచి నువ్వు ప్రభుని ఘనపరిస్తేనేగా, నీ పూర్ణ మనసుతో నువ్వు దేవుని ఆరాధిస్తేనేగా దేవుని ఘనత నీ దగ్గరకు వచ్చేది. ఆయన ఘనపరచడానికి సిద్ధముగా ఉన్నాడు. నీవు ఆయనను స్తుతించడానికి సిద్ధముగా ఉన్నావా? ఇదే ప్రశ్న. ఆయన నిన్ను ఘనపరచడానికి సిద్ధంగా ఉన్నాడు, నీవు ఆయన్ని ఘనపరచడానికి సిద్ధంగా ఉన్నావా? నోరు తెరిచి ప్రభువుని స్తుతించలేనప్పుడు, నోరు తెరిచి ప్రభువుని ఘనపరచలేనప్పుడు ఆయన ఘనత మనకెందుకు దొరుకుతుంది? ఘనత ఖచ్చితంగా దొరుకుతుంది. గాడిదకే ఘనత దొరికినప్పుడు మనిషికి దొరకదా? మనం ఆయన స్వరూపంలో నిర్మించబడ్డాం. మనము ఆయన స్వరూపంలో నిర్మించబడ్డాం. ఆయన స్వరూపం, ఆయన పోలిక, ఆయన శ్వాస. ఆయన ప్రేమించాడు, ప్రాణం కూడా పెట్టాడు. గాడిదను కనపరిచిన దేవుడు మనల్ని కనపరచలేడా? ఖచ్చితంగా. కానీ మనము ఆయనను స్తుతించే వారమై ఉండాలి. ఆయన స్తుతులకు పాత్రుడు. ఆయన అంటాడు, మీరు స్తుతించకపోతే రాళ్ళు స్తుతిస్తాయి. కానీ మన నోటి నుంచి స్తుతి వెళితే మనం ధన్యులం అవుతాం.
మన నోటు నుంచి స్తుతి వెళితే మనము ధన్యులు అవుతాం. కనుక దేవునిని స్తుతించటానికి ప్రయత్నం చేయండి. వదిలే దేవునిని స్తుతించటానికి ప్రయత్నం చేయండి. ఏం చేయాలా? దేవునిని స్తుతించాలి. దేవుని స్తుతించటం అంటే దాని అర్థం ఏందో తెలుసా? దేవునిని గణపరచుట. ఆయనని గణపరిస్తే ఆయన మనల్ని గణపరుస్తాడు. ఆయనను మనం గణపరిస్తే ఆయన మనలను గణపరుస్తాడు. కనుక మనం ఏ స్థితిలో ఉన్నా ఆయన గణపరచటానికి సామర్థ్యత కలిగినటువంటి దేవుడు. మనుషులు ఒకవేళ మనల్ని హెచ్చించలేరు, కానీ ఎందుకంటే వాళ్ళ స్తోమత సరిపోదు. కానీ మనం ఏ స్థితిలో ఉన్నా ఆయన హెచ్చించటానికి ఆయన సమర్థుడు. కనుక ఆయనను మనము గణపరచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని కనపరుద్దాం. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని కనపరుద్దాం. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని కనపరుద్దాం. గట్టిగా. ఇదేనా ప్రభుని కనపరచటం? ప్రభువుని కనపరచటం ఇదేనా? గట్టి నీ శక్తి కొలది పూర్ణ శక్తితో గట్టిగా చప్పలు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తలను వంచండి, ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రములు నాయన. దేవానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. మహాశబ్దముతో మిమ్మల్ని గణపరిచారు నాయన. దేవానికి వందనాలు. మీరు నిత్యము స్తుతులకు పాత్రుడని, మీరు స్తోత్రార్హుడు అని నీ లేఖనాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. దేవానికి వందనాలు. మహిమ నీకే తండ్రి, ఘనత మీకే నాయన. దేవానికి వందనాలు. పూర్ణ మనసుతో మేము కూడా నిన్ను గణపరుచున్నట్లు, పూర్ణ మనసుతో, పూర్ణ తలంపులతో, పూర్ణ ఆత్మతో మిమ్మల్ని గణపరుచున్నట్లు, మీరు చేసే అద్భుతాలను జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞత భావముగా మహాశబ్దముతో మేము కూడా మిమ్మల్ని స్తుతించినట్లుగా, దేవా మీరు విమోచించే దేవుడు నాయన. మా కట్లను విప్పే దేవుడు, మా ప్రతి కట్లను విప్పే దేవుడు, మీరు విమోచించే దేవుడు, మీరు విమోచకుడు. అంత మాత్రమే కాదు, మీరు మమ్ములను గణపరిచే దేవుడు. లోకములో ఎవరు లెక్క చేసినా లెక్క చేయకపోయినా మీరు గణపరిస్తే లోకమంతా గణపరుస్తుంది నాయన. మీరు హెచ్చిస్తే లోకమంతా హెచ్చేస్తుంది తండ్రి. కనికరించు నాయన. ఇక్కడ ఉన్నటువంటి దేవా వృద్ధులను కనికరించండి, యవనులను కనికరించండి, చిన్నబిడ్డలను కనికరించండి దేవా. ప్రతి ఒక్కొక్కరిని యేసయ్య పేరు పేరున నాయనా మీ కృప దర్శించునుగాక, మీ ఘనత దర్శించునుగాక, నీ కృప దర్శించునుగాక, మీ విమోచన యేసయ్య మీ నామం పేరట దర్శించునుగాక. దేవా విమోచించటానికే మీరు నడిపించారని నమ్ముచున్నాను నాయన. దేవా కట్లను వెప్పటానికే మీరు నడిపించారని నమ్ముచున్నాను తండ్రి. ఒకసారి కనికరించు నాయన, ఒకసారి కృప చూపించు నాయన, ఒకసారి జాలి చూపించు నాయన. మీరు జాలి చూపించకపోతే ఎవరు జాలి చూపించరు నాయన. మీరు కనికరించకపోతే ఎవరు కనికరించరు నాయన. మీరు ఓదార్చకపోతే ఎవరు ఓదార్చరు నాయన. మీరు కన్నీటిని తుడవకపోతే ఎవరు కన్నీటిని తుడవరు నాయన. మీరు మమ్మల్ని లేవనెత్తకపోతే ఎవరు మమ్మల్ని లేవనెత్తరు నాయన. దేవా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నాయన. లేవనెత్తండి తండ్రి. దేవా నీకు వందనాలు. కట్లను వెప్పువా దేవా, కట్లను వెప్పువా దేవా, కట్లను వెప్పువా దేవా, కట్లను వెప్పువా. బాధపడుతున్నటువంటి వారు, రోధిస్తున్నటువంటి వారు, వేదన చెందుతూ ఉన్నవారు, సమస్యలతో కట్టబడిన వారు, రోగంతో కట్టబడిన వారు దేవా, శోధనలతో కట్టబడిన వారు, ఇబ్బందులతో కట్టబడిన వారు దేవా, చెప్పుకోలేనటువంటి దేవా సమస్యలతో కట్టబడిన వారు దేవా, మీరు నాయన విమోచించకపోతే దేవా ఇంకెవరు విమోచిస్తారు నాయన. మీరు కనికరించకపోతే ఇంకెవరు కనికరిస్తారు నాయన. దేవా మీరు ఆదరించకపోతే ఇంకెవరు ఆదరిస్తారు నాయన. దేవా మీరు క్షమించకపోతే ఇంకెవరు క్షమిస్తారు నాయన. దేవా నీకు వందనాలు నాయన. మీరు పోషించకపోతే ఇంకెవరు పోషిస్తారు నాయన. దేవా మీరే మాకు దిక్కు నాయన, మీరే మాకు ఆశ్రయము తండ్రి. మా దిక్కు మీరే, మా ఆశ్రయము మీరే, మా ఆధారము మీరే నాయన. దేవా నీకు వందనాలు. కనికరించండి తండ్రి, కృప చూపించండి నాయన. దేవా నీకు వందనాలు. సహాయం చేయండి తండ్రి, కృప చూపించండి నాయన.
దేవా నీకు వందనాలు. మహిమ నీకే తండ్రి, ఘనత మీకే తండ్రి, ప్రభావములు మీ పరిశుద్ధ నామానికి కలుగును గాక. మహాశబ్దముతో స్తుతి ధూపము మీ పరిశుద్ధ నామానికి కలుగును గాక. దేవా నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. కనికరించండి, కృప చూపించండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీరు తాకినందుకు వందనాలు. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని యేసయ్య మీ నామం పేరట మీరు దర్శించినందుకు మీ పరిశుద్ధ నామానికి స్తోత్రం. స్తోత్రములు తండ్రి, స్తోత్రము నాయన. స్తుతులకు ఆధారభూతుడైన దేవా మీకు వందనాలు. స్తుతులకు పాత్రుడా మీకు వందనాలు. నిత్యము స్తుతిని పొందదగిన దేవా మీకు వందనాలు. కనికరించి కృప చూపించి యేసు నామం పేరిట స్తుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.